శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. బారిస్టర్ పార్వతీశం 11వ భాగం. రచన మొక్కపాటి నరసింహశాస్త్రి గారు. నిలబడలేకపోయాను అక్కడ. నేను ఇంకొక 10 బారల ముందుకు వెళ్ళేసరికి ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన మరో చిత్రమైన జంతువు జిరాఫీ కనపడ్డది. దాని పొడుగాటి కాళ్ళు, కుదిమట్టమైన శరీరం ఒక రకంగా బాగానే ఉంది. కానీ దాని మెడ ఎంత పొడుగో చెప్పలేను. తాటి చెట్టు చిగురు కూడా అమాంతం అందుకోగలదని అనుకున్నాను. ఇది ఆకు అలము తింటూ బ్రతుకుతుందట. అందుకని ఎంత ఎత్తైన కొమ్మలను అందుకొని భుక్తి గడుపుకోవడానికి సృష్టికర్త చేసిన ఏర్పాటు అని మాతో వస్తూ ఉన్న నౌకరు చెప్పాడు. అంత పొడుగు మెడ ఉన్న చూడ్డానికి కొంత ముచ్చటగానే ఉంది. దాని ముఖం లేడి ముఖంలాగా ఎంతో అమాయకంగాను భీరుగాను కనపడ్డది. 2 నిమిషాలు దగ్గర నిల్చొని మా వాళ్లను అనుసరించి ఇంకొంచెం ముందుకు వెళ్ళాను. అక్కడొక పెద్ద బావి, దాని చుట్టూ ఎత్తైన గోడ, అందులో ఒక జంతువు కనపడ్డది. దాన్ని ఖడ్గమృగం అంటారంట. దాని ముక్కు మీద బలిష్టమైన కొమ్ము కనపడ్డది. దాని ఖడ్గమట అది. ఎటువంటి శత్రువు ఎదురుపడ్డా ఆ కొమ్ముతో చీల్చేస్తుందట. అది దాని చర్మము కూడా ఇనుపరేకులా ఎంతో దళసరి, భల్లెము కూడా దూరేటట్లు లేదు. అది కొంతసేపు నీళ్లల్లోనూ కొంతసేపు నేల మీద తిరుగుతుందట. ఇది ఆఫ్రికా దేశం నుంచే వచ్చిందని విన్నాను. మన వైపున కనబడే పెద్ద బొబ్బలి పోతు అవుతుంది. కొంత భయంకరముగానే కనపడ్డది. ఇంక తరువాతను పులులు, సింహాలు చూశాము. వాటిని స్వేచ్ఛగా విడిచిపెట్టినా ఎంతో పెద్ద ఆవరణకు చాలా ఎత్తుగా ఇనుప బల్లాలతో అడ్డుకట్టారు. అందులో అవి స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. పులి పిల్లలు చిన్నవి కూడా ఉన్నాయి. అవి చాలా ముద్దుగా ఉన్నాయి. సింహాలు దర్జాగాను భయంకరంగాను ఉన్నాయి. కానీ ఇంత అందముగా కనబడలేదు. కొన్ని చిరుతపులలు ఉన్నాయి. అవి చాలా అందంగా ఉన్నాయి. ఇంకా ఇలాంటి జంతువులు ఎన్నో కనబడ్డాయి. తర్వాత మేము జంతుజాలాన్ని విడిచిపెట్టి పక్షి జాతిని చూడడానికి వెళ్ళాం. ఈ పక్షి జాతిలో ఎన్ని రకాలో, ఎన్ని రంగులో, ఎన్ని రూపాలో, ఎన్ని ధ్వనులో వర్ణించడానికి శక్యం కాకుండా ఉంది. వీటిలో మనకు పరిచయమైన కాకులు, గ్రద్దలు, కొంగలు, చిలుకలు ఉన్నాయి. ఈ చిలుకలలో ఎర్రని చిలుకలు కూడా ఉన్నాయి. ఒక రకము చిలుక మన మామూలు చిలుకల కంటే సుమారు 10 రెట్లు ఉంటుంది. దాని తోక 3-4 అడుగుల పొడుగు ఉంటుంది. అది జపాను నుంచో ఎక్కడి నుంచో వచ్చిందన్నారు. ఆ తరువాత పక్షి జాతికి అంతటికి అలంకారం, అందము తెచ్చిన నెమళ్ళు కనబడ్డాయి. వీనికంటే చిత్రం మనము ఎన్నడూ కని విని ఎరుగని నిప్పుకోళ్ళు కనపడ్డాయి. అవి బాగా ఎత్తుగా ఉంటాయి, బలిష్టంగానూ ఉంటాయి. వేడి మండుతున్న బొగ్గులు కూడా తింటాయట. వాటి రెక్కలలో ఉండే ఈకలు చాలా అందముగా ఉంటాయని, అక్కడి స్త్రీలు వాటిని తమ టోపీలు వగైరా అలంకరణకు ఉపయోగిస్తారని చెప్పాడు మాతో ఉన్న మనిషి. ఇంకా మన దేశంలో హిమవత్ పర్వతాలలో ఉంటాయనుకునే హంసలు, అనేక రకాల బాతులు, కొంగలు కనబడ్డాయి. బర్మా నుంచి కాబోలు వచ్చిన తెల్లని చిలుకలు కనబడ్డాయి. ఇలా ప్రపంచంలో ఎన్ని వందల రకాల పక్షులను తీసుకువచ్చి మన ఆనందం కోసం, విజ్ఞానం కోసం ఇక్కడ బంధించి అట్టే పెట్టారు. అసలు ఇన్ని రకాలు ఉన్నాయని ఎలా తెలుసుకున్నారో, వాటినన్నిటినీ ఎలా తీసుకురాగలిగారో నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంకా ఏవేవో ఇలా చూస్తూ హఠాత్తుగా ఒక పెద్ద హాలు వంటి దానిలోనికి ప్రవేశించాం. దాని నిండా బీరువాలలో, తీగల తలుపుల వెనుకల రకరకాల పాములు కనబడ్డాయి. వాటిలో కూడా ఇన్ని రకాలు ఉన్నాయని ఎప్పుడూ ఎరుగను, నేను వినలేదు కూడాను. వాటిని చూస్తూనే ఒళ్ళు జలధరించింది, భయం వేసింది. కానీ నిదానంగా చూస్తుంటే వాటిలో కూడా ఏదో కొంత సౌందర్యం ఉన్నట్లు అనిపించింది. చాలా చిత్రమే. ఈ సౌందర్యంతో పాటు విషము, వికారాకారము ఎందుకు కూర్చాడా భగవంతుడు మరి? కొంచెంసేపు ఇంకా ఏవేవో రకాలు చూస్తూ కాళ్ళు పడిపోతుంటా 2-3 గంటల సేపు
అలాగే ఓపికగా తిరిగి ఇంకా ఏవేవో చూడవలసినవి ఉన్నావన్న అంతటితో ఆ పూటకు ముగించి వెనక్కు మళ్ళాం. మా మేనేజర్ అమ్మగారు మా మీద దయదలిచి ఒక టీ దుకాణం దగ్గరకు తీసుకువెళ్ళి టీలు పలహారాలు ఇప్పించింది. పలహారాలు ముగించుకొని బయటకు వచ్చి మా కారులో కూర్చున్నాం. ఇక బసకు బయలుదేరి బసకు చేరే జోళ్ళ విప్పేస్తేనే కానీ అడుగు కింద పెట్టలేకపోతున్నాను. కానీ నా దురదృష్టం కొద్దీ ఈ తిప్పట చాలదన్నట్టు ఆ ఊళ్ళో ఉన్న పెద్ద పార్కట హెడ్ పార్క్ అనే ఉద్యానవనానికి తీసుకువెళ్ళి కొంతసేపు అక్కడ తిప్పింది మా మేనేజర్ అమ్మ. ఇక్కడ వృక్షజాతులు పుష్పజాతులు వింతైన రంగురంగుల ఆకులు మొక్కలు అనేకములు ఎంతో అందంగా అమర్చబడి అక్కడ కనపడ్డాయి. ఈ పార్కులో బళ్ళ మీద గుర్రాల మీదను కూడా గొప్ప గొప్ప వాళ్ళందరూ వస్తారట. ఇది పూర్తిగా చూడవలెనంటే ఓ పూటో 2 పూటలో పడుతుందనిపించింది. ఈ ఊళ్ళో ఇన్ని చూడవలసిన ప్రదేశాలు ఉంటే ఒక్కొక్కటి చూడడానికి రోజుల తరబడి పడుతుంటే ప్రత్యేకముగా ఈ లండన్ నగరం ఈ చివర నుంచి ఆ చివర వరకు చూడటానికే 1 సంవత్సరం సరిపోయేటట్టు ఉందనుకున్నాను. అందుచేతను ఇంకా ఈ నగరం సావకాశముగా మరో మాటెప్పుడో చూడవలసినదే అనుకున్నాను. ఈ ఊహలతో కాళ్ళీడ్చుకుంటూ నెమ్మదిగా నడుస్తూ ఉంటే మా ఆవిడ పొరపాటు మా మేనేజర్ అమ్మగారు నెమ్మదిగా నా దగ్గరకు వచ్చి, ఏమి కష్టంగా ఉన్నదా నాయనా? కాళ్ళు నొప్పులు పుడుతున్నాయా? నడవడానికి ఇబ్బందిగా ఉందా? నీ ముఖం కూడా చాలా అలసిపోయి వాడిపోయినట్లు కనబడుతుంది. పోనీలే, ఈ పూటకు ఇంతటితో ముగించి ఇంటికి వెడదాం అంది నా భుజం మీద చేయి వేసి నాకేసి జాలిగా చూస్తూ. ఆవిడ ఆదరణకు నాకెందుకో ఇట్టే దుఃఖం వచ్చింది. పైకి గంభీరంగా, పర్వాలేదులేండి, మనతో వచ్చిన వాళ్ళందరకు ఇంకా చూడవలేనని ఉంటే చూపించండి, నేను కాసేపు ఇక్కడ కూర్చుంటాను అన్నాను సిగ్గుపడుతూ. అబ్బెబ్బే, ఎంత మాట! నాకు పని ఉన్నది, ఈ వేళకు సూచింది చాలు, మరొకప్పుడు తర్వాత చూడవచ్చును. బసకే వెడదాం రా అని కారు దగ్గరికి దారి తీసింది. కారులో కూర్చొని 1 అరగంటలో బసకు చేరుకున్నాం. అక్కడ నా కోసం మా మిత్రుడు మీనన్ నిరీక్షిస్తూ కూర్చున్నాడు. నన్ను చూచి నవ్వి నెమ్మదిగా నాతో నా గదిలోకి వచ్చాడు. గదిలో ప్రవేశించగానే ముందు నా కాలి జోళ్ళు ఊడదీసి అవతల గిరాబాటు పెట్టి మేజోళ్ళు కూడా తీసేశాను. నా బాధ గ్రహించి స్నానాల గదిలోకి వెళ్ళి వేడి నీళ్లతో పాదాలను కడుక్కొని కాసేపు ఆ వేడి నీళ్లలోనే ఉంచితే ఈ నొప్పి లాగేస్తుందని, నేను వచ్చేదాకా తను కూర్చుంటానని, ముందు ఆ పని చేసుకోమని సలహా ఇచ్చాడు. సరేనని అడుగు వేయలేక నెమ్మదిగా స్నానాల గది చేరుకొని అక్కడ మీనని చెప్పినట్లు వేడి నీళ్లలో సుమారు 1/2 గంట సేపు కాళ్ళు పెట్టుకొని కూర్చునేసరికి ఉపశమనంగా హాయిగా ఉండి నొప్పి చాలా భాగం చేత్తోటి తీసేసినట్టు పోయింది. కాళ్ళు తుడుచుకొని నా గదిలోకి వచ్చాను. ఏమండి, కాళ్ళు ఎలాగా ఉన్నాయి? ఇప్పుడు ఏమైనా సుఖంగా ఉందా? నొప్పి ఏమన్నా తీరిందా అన్నాడు మీనన్. మీ దయ వల్ల చాలా బాధ తగ్గింది. ఈ రాత్రి విశ్రాంతి తీసుకుంటే రేపటికి బాగా తగ్గుతుంది అనుకుంటున్నాను. కానీ మరి ఈ రాత్రే ప్రయాణం అనుకున్నాను కదా అన్నాను. ఇంకొకటి 2 రోజులు ఆలస్యమైన మునిగిపోయేది ఏమీ లేదు. మీరు కాలేజీలో చేరడానికి ఇంకా కొంత వ్యవధి ఉన్నది. అందుచేత తొందరపడకండి, రేపు వెళ్ళవచ్చు. మీకు ఇంకేమైనా ఇక్కడ కొనుక్కోవలసినవి ఉంటాయేమో ఆలోచిద్దాం, కూర్చోండి అన్నాడు. నేను కూర్చున్న తర్వాత 2 నిమిషాలు ఊరుకుని, అయితే మీకు దుస్తులు సరిపడ్డన్నీ ఉన్నవా? ఈ చలికి మీరు ఆగగలుగుతున్నారా? ఇబ్బంది పడడం లేదు కదా అన్నాడు. చలి ఎక్కువగానే ఉన్నదండి, భరించడం కష్టంగానే ఉంది అన్నాను. మీ బట్టలు ఏమి ఉన్నాయని నేను అడుగుతున్నానని ఏమీ అనుకోక చెప్పండి. మీరు వేసుకున్న సూటు ఇండియాలో కుట్టించినదా? అలాగనే ఉన్నది, చూస్తే ఇక్కడికి పనికిరాదు. చలి మాట ఎలా ఉన్నా ఈ కుట్టు ఈ పద్ధతి చూస్తే ఇక్కడ అందరూ నవ్వుతారు. తరువాత సూట్ అడుగున అండర్ ఉందా అని అడిగాడు. అదేమిటో నాకు అర్థం కాలేదు. నేను తెల్లబోయి అతనికేసి ప్రశ్నార్థకంగా చూశాను. ఊరికే సూటు తొడుక్కున్నారా? దాని అడుగున ఇంకేమీ లేదా అన్నాడు. ఇంకేమీ లేదన్నాను. అతను నిర్ఘాతపోయి, చాలా పొరపాటు చేశారు.
ఇటువంటి దేశంలో చాలా ప్రమాదం. అడుగునా కూడా ఉన్నితో తయారైనవి చర్మాన్ని అంటిపెట్టుకొని ఉండే బనియన్ లాంటివి కాళ్లకు ఒంటికి కూడా తొడుక్కొని ఉండాలి, లేకపోతే చాలా ప్రమాదం. అందుచేతను ముందు ఈ దుస్తుల సంగతి ఏదో చూడాలి. రేపు ఉదయాన్నే నేను వచ్చి మిమ్మల్ని బజారుకు తీసుకువెళ్తాను. మీకు కావలసినవి మీరు కొనుక్కుందురు కానీ, రేపు కానీ తప్పితే ఎల్లుండి కానీ వెడుదురు కానీ. పెందలాడే భోజనం చేసి సుఖంగా పడుకుంటే హాయిగా నిద్ర పడుతుంది, ఈ బడలికి తగ్గుతుంది. ఉదయాన్నే వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను. గుడ్ నైట్ అని వెళ్ళిపోయాడు. అతను చెప్పినట్లుగానే నేను వెంటనే భోజనం చేశాను, వచ్చి పడుకున్నాను. భోజనం చేసి వచ్చి పడుకున్నాను. కూర్చోవటానికి కూడా ఓపిక లేకపోయింది. రేపు మళ్ళీ ఏమి కొనాలో ఏమిటో, మళ్ళీ ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచనలో పడ్డాను. ఇప్పటికీ ఏ రోజుకు ఆ రోజు అయిన ఖర్చులో నా వంతు నేను మీనన్కి ఇచ్చేస్తున్నాను. అతను చిరునవ్వుతో థ్యాంక్స్ అని తీసుకునేవాడు. ఈవేళ ఖర్చంతా మా మేనేజర్ అమ్మ పెట్టింది. ఎవళ్ళని ఒక కాని అడగలేదు, ఎవరు ఇవ్వనూ లేదు. ఇదంతా ఆఖరున బిల్లులో చేరుస్తుందో లేకపోతే గవర్నమెంట్ వారు చేసిన ఉచిత ఏర్పాటో తెలియలేదు. ఇది ఏమి తడిసి మోపిడవుతుందో అనే ఆలోచన పూర్తి కాకుండానే నాకు తెలియకుండానే నిద్రలోకి జారిపోయాను. ఉదయాన్నే లేచి దంతధావనాధికములు పూర్తి చేసుకునేసరికి మీనన్ మిత్రుడు వచ్చాడు. ఏమి సోదరా, బయలుదేరదాము, సిద్ధముగా ఉన్నావా అన్నాడు. మేమిద్దరము భోజనాల హాల్లోకి వెళ్ళి టీ పలహారాదులు ముగించి వీధిలోకి వచ్చాం. సుమారు ఒక ఫర్లాంగు నడిచి పక్కకు తప్పుకొని ఒక పెద్ద గేటు దాటి లోపలికి వెళ్ళాం. 2 నిమిషాల్లో మీనన్ 2 టిక్కెట్లు తీసుకువచ్చాడు. అప్పుడే టిక్కెట్లేమిటి అన్నాను. అని అడిగేలోపునే నన్ను రెక్కపట్టుకొని మరో గేటులో నుండి లోపలకు లాక్కొని వెళ్ళాడు. మేము లోపల అడుగు పెట్టడము, ఆ గేటు ధబీమని మూసుకోవడము, టపీమని మేము పాతాళంలోనికి దిగిపోవడము అన్నీ కూ అనే లోపున అయిపోయినాయి. నేను కెవ్వు మందామని అనుకుని అనే లోపలే మళ్ళీ తెరిచిని చప్పుడు కావడం, మీనన్ నన్ను రెక్కపట్టుకొని వెలుపలకు తీసుకువెళ్ళడము, ఏమిటిది అనే లోపుననే రైలు రావడము, మేము అందులో కూర్చోవడము జరిగిపోయాయి. అప్పుడు మీనన్ నా వీపు తట్టి, ఏమీ భయం లేదులే, ఇందాక చాలా కంగారు పడ్డావు కదూ, అక్కడ మాట్లాడడానికి దేనికి వ్యవధి లేకపోయింది. ఇందాక మనం టిక్కెట్ తీసుకొని గేటులో నుంచి వచ్చామే, అది లిఫ్ట్ అన్నమాట. అంటే అందులో నుంచొని తలుపు మూసేసి ఒక మర నొక్కితే అది మనుషుల్ని కిందకు కానీ పైకి కానీ తీసుకువెళ్తూ ఉంటుంది. ఈ ఊళ్ళో ఈ 2 రోజుల నుంచి చూస్తున్నావు కదూ, వీధులు ఎంత సమర్థంగా ఉంటాయో. అందుకని ఆ సమ్మర్ధం తగ్గించడానికి ప్రజలు ఒక చోట నుంచి ఒక చోటుకు వెళ్ళడానికి, త్వరగా తిరిగి రావడానికి వీలుగా ఉండేటట్టు భూమికి కొంత లోతున ఈ రైలు ఏర్పాటు చేశారు. అతని వాక్యం పూర్తి అయ్యేసరికి రైలు ఆగడము, నన్ను మళ్ళీ మాట్లాడకుండా మీనన్ చేయి పట్టుకొని రైల్లో నుంచి బయటికి, అక్కడి నుంచి లిఫ్టులోను తీసుకువెళ్ళడం, లిఫ్టు ఈ మాట పైకి వెళ్ళడం, మేము మళ్ళీ అందులో నుంచి బయటపడ్డాం. అన్నీ ఓ దేవుడా అనడానికి కూడా వ్యవధి లేకుండా జరిగిపోయింది. ఇంకను మళ్ళీ మీనన్ ఏం మాట్లాడకుండా ముందుకు తీసుకువెళ్ళాడు. మనసులో ఎన్నో ఆలోచనలు, సందేహాలు బయలుదేరినాయి. మొదట పాతాళంలో పడినప్పుడు గుండె ఆగిపోయిందని అనుకున్నాను. మళ్ళీ లిఫ్టులో నుంచి పైకి వచ్చేటప్పుడు కూడా గుండె పట్టేసినట్టు అయింది. అలాంటప్పుడు ఈ ఏర్పాట్ల వల్ల పిన్నలకి పెద్దలకి కూడా ప్రాణాపాయం కదా అనుకున్నాను. అలా అయితే ఈ ఏర్పాట్లు ఎందుకు జరిగాయి అనుకున్నాను. అప్పుడు మార్షల్స్లో కానీ ఈనాడు ఇక్కడ కానీ ఎవ్వరూ హరి అనలేదు. అంత నిరపాయముగానే బయటపడ్డారు. తరువాతను భూమి అడుగున ఇంత లోతున ఇలా సొరంగాలు ఎలా చేశారో, ఎంత ప్రమాదమో కదూ. ఇది అమాంతం ఏ భూకంపమో వచ్చి కూలిపోతే ఏమవుతుంది? తరువాతను లోపలకు వెళ్తురు గాలి ఎలా వస్తున్నాయో. కానీ మా మిత్రుడిని అడగడానికి వ్యవధి లేకపోయింది. అతడు సమాధానం చెప్పే స్థితిలో ఉన్నట్టు కూడా కనబడలేదు. మేము తొందరగా నడుస్తూ ఒక బట్టల షాపులో ప్రవేశించాము. అక్కడ అద్దాల బీరువాలో ఎన్నో రకాల సూట్లు తయారైనవి సిద్ధముగా ఉన్నాయి. ఇవన్నీ ఎవరో కుట్టించుకున్నారు కాబోలును అనుకున్నాను. మేము లోపలకు అడుగు పెట్టగానే నా దృష్టి ఈ బీరువాల మీదనే లగ్నం కావడం మూలాన
వాటికేసి చూస్తూ నిలబడ్డాను. లోపల ఒక ఆయన మీనన్ దగ్గరికి వచ్చి మాట్లాడడము నేను గమనించనే లేదు. ఇలా 4-5 నిమిషాలు కావడంతోనే ఆ ఆసామి నా దగ్గరకు వచ్చిన పొడవు, కైవారము వగైరా కొలతలన్నీ తీసుకోవడము మొదలుపెట్టాడు. ఓహో, బట్టలు కుట్టడానికి కదా అని. ఈ సాయంత్రానికి ఇచ్చేస్తాడా అన్నాను. నేను ఇవాళ వెళ్ళక తప్పదు సుమా అన్నాను. మీకేం భయం లేదు, 5 నిమిషాలలో ఇచ్చేస్తాడు. ఎటొచ్చి ఇక్కడ ఉన్న వాటిలో మీకేది నచ్చిందో చూపించండి అన్నాడు. మనలో మన మాట నాకేం తెలుస్తుంది? ఆ గుడ్డ నాణ్యం కానీ విలువ కానీ నేను తెలుసుకోలేను కదా. అక్కడ బేరమాడటానికి వీలవుతుందో కాదో. ఎంత చెడ్డా వాడు బట్టలమ్ముకునే కోమటి అయినా దొర అయ్యెను. ఈ బాధ అంతా ఎందుకనుకొని దర్చాగా, మీనన్ సోదరా, నీకంటే నాకెక్కువ తెలుసా? నువ్వే చూచి ఏర్పాటు చేయించు. వాటి నుంచి వాటి మంచి చెడ్డలు నాకంటే నీకే తెలుసు అన్నాను. మీనన్ సంతోషించాడు. సరే, ఇటు రమ్మని ఇంకొక బల్ల దగ్గరికి తీసుకువెళ్ళి 4-5 రకాల మెడపట్టీలు అనగా టైలన్నమాట చూపించాడు. ఇక్కడ అందరూ మగవాళ్ళు మెడకి ఊరేసుకున్నట్లు ఇదొకటి కట్టుకోక తప్పదట. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఏమీ అడగటానికి తెలుసుకోవడానికి వీలు లేదాయా. ఇక్కడిదో చావొచ్చి పడింది. తరువాత ఒక 1/2 డజన్ కాలర్లు తెప్పించాడు. ఆ తరువాతను సూటు లోపల తొడుక్కోవడానికని ఒంటిని సన్నంటి పెట్టుకొని ఉండే బనీన్లు, అటువంటివే షరాయిలు 2 జతలు తెప్పించాడు. ఇంకొక 2 జతలు మేజోళ్ళు తెప్పించాడు. ఇవన్నీ చూస్తుంటే నా గుండె ఆగిపోయినంత పని జరిగింది. ఏమిటి మీనన్ గారు, తనేదో జమీందారైనట్టు, నేనంతకంటే జమీందారునైనట్టు కళ్ళు మూసుకొని ఒకదాని తర్వాతను ఒకటి తెప్పిస్తున్నాడు. వీటన్నిటికీ డబ్బెవడిస్తాడు? వాడు కానీ వాడి అబ్బ కానీ ఇవ్వడు కదా. నా బోటి వాటికి ధర్మం చేయడానికి ఈ దుకాణం పెట్టబడలేదు కదా. అయినా ఈ మేజోళ్ళు, ఈ ఉరితాళ్ళు ఇన్నెందుకు? 1-2 ఉంటే మాసిపోయినప్పుడు రాత్రిళ్ళు ఉతికి ఆరేసుకుంటే తెల్లవారేటప్పటికి శుభ్రంగా ఉండవా? వాటన్నిటికీ 100-200 అయిందంటే నేనిప్పుడు ఎక్కడి నుంచి తేను? లేదని చెప్పడం ఎలాగా అని అనుకుంటుండగానే మేము ఎన్నుకున్నవన్నీ అక్కడ మనిషి లోపలకు తీసుకువెళ్ళి వాటిని చిన్న అందమైన అట్టల పెట్టెలో అమర్చడము, సూటు ఇంకొక పెట్టెలో అమర్చడము, వాటిని చక్కగా అందమైన రిబ్బన్ లాంటి దానితో కట్టడము, తీసుకువచ్చి నా ఎదుట పెట్టడము జరిగిపోయింది. మీనన్ బిల్లు నా చేతికి ఇచ్చాడు. నేను రాబోతున్న కన్నీటిని మందలించి వెనక్కి పంపించి దప్పు కిక్కురమనకుండా మీనన్ చేతిలో పెట్టాను. ఎంతయిందని అడగకుండా వింటే మీరు హడలిపోతారు అని చంకన పెట్టుకొని బయటకు వచ్చాను. ఒక్క క్షణం బయట నిలబడి ఇంక కొనవలసినవేమీ లేవు కదా అన్నాను. ఇంకా బోలెడన్ని ఉన్నాయి అంటాడేమోనని ఒక్క క్షణం ఊపిరి బిగబట్టుకొని నిలబడ్డాను. మీనన్ ఒక్క క్షణం నా మొహం కేసి చూసి అక్కడ కనపడ్డ సందేహాలు చూసి నవ్వుతూ ఇవాల్టికి ఇంతవరకు చాలులే అన్నాడు. అంటే రేపు మళ్ళీ అక్షంతలు వెనకేసుకొని బయలుదేరవలసిందేనా అన్నాను. నేనన్నది అతనికి అర్థమైనట్లు కనిపించలేదు. ఏమీ అక్కర్లేదు, ఈ వేళే నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, ప్రస్తుతానికి ఇంకేమీ నాకు అవసరం లేదు అన్నాడు. చిల్లర సామాన్లు ఏమైనా కావలసినవి ఎడింబర్లో వెళ్ళిన తరువాత అక్కడ ఎవరినైనా సాయం తీసుకొని కొనుక్కోవచ్చు నన్నాడు. అక్కడితో ఆ పూట కార్యక్రమం ముగించుకొని వెంటనే మా బసకు బయలుదేరాం. ఈ మాటు అడుగు రైలు కాక పై ట్రామ్ కాక గుర్రబండి చేసుకొని బసకు చేరుకున్నాం. మనకు వాహన యోగం పట్టిందేమిటన్నాను. ఇప్పుడు మంచి తొందర సమయం. ఈ ఊళ్ళో 190 మంది జనాభా వాళ్ళ పనుల మీద తిరుగుతుంటారు. రైల్లోనూ ట్రాముల్లోనూ కూడా చాలా ఇరకాటముగా ఉంటుంది. ఇలా అయితే ఒకళ్ళ ప్రమేయం లేకుండా 4 డబ్బులు ఎక్కువైనా త్వరగా బసకు చేరుకోవచ్చునని సమాధానం చెప్పాడు. ఈ కబుర్లు పూర్తయ్యేసరికి మా బసకు రానే వచ్చాం. రా తొందరగా అని అక్కడ నిలబడి ముందుకు వెనక్కు పరిగెత్తే జనాభాని చూస్తున్నవాణ్ణి బసలోకి లాక్కుపోయాడు. ఇంకా నాకు పని ఉంది, నేను ఊళ్ళోకి వెళ్ళాలి. నువ్వు సాయంత్రం దాకా ఎలాగో కాలక్షేపం చేసుకో. నేను సాయంత్రం వచ్చి నిన్ను కలుసుకొని రాత్రి రైలు ఎక్కిస్తాను అన్నాడు. అంటూ నా కృతజ్ఞతా వచనాలు వినకుండానే
తన గదికి వెళ్ళిపోయాడు. నేను నా గదిలోకి వెళ్ళి కొన్న సామానులన్నీ మంచం మీద పెట్టి కూర్చొని ఒకటొకటే విప్పి వాటిని చూసుకొని మురిసిపోతూ వెదవ డబ్బు పోతే పోయింది కానీ ఇలాంటి వస్తువులు మనకి ఎక్కడ దొరుకుతాయి అనుకున్నాను. వస్తువులు వాటి నాణ్యం ఎలా ఉన్నా కొన్న ప్రతివాడికి ఇలా ఇంత చక్కని పెట్టెల్లో అందముగా పెట్టి ఇస్తారు. లేక నా బోటి విదేశీయులకు వాళ్ళేదో పెద్దవాళ్ళు అనుకొని ఇలా అందముగా అమర్చి ఇస్తారా అనుకున్నాను. ఏమైనా ఇక్కడి ఏర్పాట్లు పద్ధతులు ఏది చూసినా చాలా అందముగాను హుందాగాను కనబడ్డాయి. వాళ్ళ నాగరికత అంటే ఇదే కాబోలు అనుకున్నాను. వాటన్నిటి మాట అటుంచి ఆ సూటు 5 నిమిషాల్లో వాడెలా కుట్టి ఇచ్చాడో నాకు అర్థం కాలేదు. లేక అక్కడ ఉన్న వాటిల్లో మరెవళ్లకో కుట్టింది నాకు సరిపోతే నాకు తొందరగా ఉన్నది కదా అని అవతలి వాళ్ళకి మరొకటి కుట్టి ఇవ్వచ్చు కదా అని ధీమాతో నాకు ఇచ్చాడా అనే సందేహం కూడా కలిగింది. సరే, వాడెలా ఏడుస్తే నాకెందుకని, నా పని నాకు జరిగింది కదా అని సంతోషించి అవన్నీ మడిచి జాగ్రత్తగా మళ్ళీ ఆ పెట్టెలో పెట్టి భద్రపరుచుకున్నాను. కొంచెం సేపు విశ్రమించి 1 గంటకు లేచి మధ్యాహ్న భోజనానికి తయారయ్యాను. ఆ వేళప్పుడు భోజనాల హాలులో నేను తప్ప మరెవ్వరూ కనపడలేదు. ఇక్కడ వాళ్ళంతా వాళ్ళ పనుల మీద వెళ్ళి ఏ హోటల్లోనో తింటారు కాబోలు అనుకున్నాను. అక్కడ మనిషి వెంటనే నాకు పలహారములు అమర్చాడు. నేను పలహారం ముగించి నా గదిలోకి వెళ్ళి పడుకున్నాను. ఆ పడక 4 గంటలకు కానీ మెలకువ రాలేదు. ఇంత బెర్రి నిద్ర పట్టినదేమో అనుకున్నాను. లేచి ముఖం కడుక్కొని కాసేపు అటూ ఇటూ తిరిగి వద్దామని వీధిలోకి వచ్చాను. ఎక్కడికైనా వెడితే దారి తప్పిపోతాననే భయంతో ఆ వీధిలోనే ఉన్న షాపులను, దారిపోయే జనాన్ని, హడావిడిగా పరుగులెత్తే వివిధ వాహనాలు చూస్తుంటే ఇట్టే నాకు తెలియకుండానే 6 గంటలైపోయింది. నేను వెంటనే బస్సుకు చేరుకున్నాను. ఇంతలో మీనన్ రానే వచ్చాడు. సవరణ అంతా అయిందా? ఈ పూట ప్రయాణమే కదా అన్నాడు. నా ఆలస్యమేమీ లేదు, ఈ పూట ప్రయాణమే అన్నాను. అయితే భోజనం చేద్దాం రమ్మన్నాడు. 15 గంటలో భోజనం ముగించుకొని నా గదిలోకి వచ్చాం. సామానులన్నీ జాగ్రత్తగా సర్దుకున్నావా అన్నాడు మీనన్. అన్నీ సర్దుకున్నాను అన్నాను. బట్టలు బాగున్నాయా అన్నాడు. నువ్వు కొనడం అవి బాగుండకపోవడమునా అన్నాను. కానీ నాకొక్క సంగతి చెప్పు బాబు, వాడు సూటు అంత త్వరగా ఎలా కుట్టాడో తెలియక చస్తున్నాను అన్నాను. అతను పకపకా నవ్వి, వాళ్ళు కొన్ని ఎప్పుడో కుట్టి అట్టే పెడతారు. అవి వచ్చిన వాళ్ళకి ఎవరికి సరిపోయినది వారికి ఇస్తారు. సాధారణముగా ఇన్ని అడుగుల పొడవు ఉన్న మనిషికి చేతులు ఇంత పొడవు ఉంటాయి, ఛాతీ ఇంత వెడల్పు ఉంటుంది, మెడ ఇంత నడుము ఇంత కాళ్ళు పొడుగు ఇంత అనే లెక్క ఉంటుంది. ఆ ప్రకారం కుట్టి పెడతారు. ఎక్కడో నోటికి తప్ప సాధారణంగా ఏ రకం మనుషులకి ఆ రకం సరిపోతూనే ఉంటాయి అని చెప్పి నా సందేహం తీర్చాడు. నువ్వు లోపల తొడుక్కునే బనియన్ లాంటిది ఉదయాన్నే కొన్నవి తొడుక్కున్నావా అన్నాడు. లేదు అన్నాను. మరి కొన్నది ఎందుకయ్యా? తొడుక్కోవడానికా, పెట్లో పెట్టుకోవడానికా? రాత్రి ప్రయాణం కూడాను, చలి ఎక్కువగా ఉంటుంది, ముందు అవి తొడుక్కో అన్నాడు. పై బనీను ఒక్కటే సరిపోతుందా, లేకపోతే షరాయి లాంటిది కూడా తొడుక్కోవాలా అన్నాను. 2 తొడుక్కోవాలి అన్నాడు. చచ్చేమురా దేవుడా అని కట్టినవన్నీ మళ్ళీ విప్పి అందులోనివి తొడుక్కోవడానికి ప్రయత్నం చేశాను. ఓ పట్టాన ఎక్కలేదు. ఖాళీ మీజోడులాగానే ఎంతో బిగువుగా ఉన్నాయి. కొంచెం ఒంటికి గుచ్చుకుంటున్నట్టు ఉంది కూడాను. అదేమిటి ఇంత బిగుతువి ఇచ్చాడన్నాను. అది అంతే, అలాగే ఉండాలి. 2 రోజులు తొడుక్కుంటే అవే వదులవుతాయి అని ఒంటిని అంటిపెట్టుకుని ఉంటే ఎంత వెచ్చగా హాయిగా ఉంటుందో నీకే తెలుస్తుంది. ఆడవాళ్లను ఆలింగనం చేసుకున్నంత సుఖంగా ఉంటుంది అన్నాడు నవ్వుతూ. ఏడ్చినట్టే ఉంది వెధవ కబుర్లు బీడును. అస్తమానం ఆడవాళ్ళను ఆలింగనం చేసుకుంటూ కూర్చుంటాడు కాబోలు అనుకుంటూ కొంచెం సిగ్గుపడ్డాను. ఇవన్నీ నెమ్మది మీద తెలుస్తాయిలే అంటూ బయలుదేరదాం అన్నాడు. నేను త్వరగా దుస్తులు తొడుక్కోవడం ముగించుకొని మళ్ళీ సామాను కట్టేసుకొని బయటకు వచ్చాను. అక్కడ ఉండే నౌకరిని మీనని పిలిచాడు. వాడు సామాను తెచ్చి వీధిలో పెట్టాడు. మేము హాల్లోకి వచ్చి అక్కడ మహంకాళి మేనేజరమ్మ దగ్గరకు వెళ్ళి, నేనిప్పుడు ఎండింబరో పెడుతున్నానండి, నా బిల్లు ఎంతయిందో చెబితే చెల్లించుకుంటాను అన్నాను.
బిల్లు అప్పుడే ఎప్పుడు సిద్ధమైందో అక్కడకు అప్పుడే ఎలా వచ్చిందో తెలియదు, కానీ బల్ల మీద ఉన్న కాగితం నాకు అందించింది. వెంటనే సొమ్ము చెల్లించాను. ఆవిడ మందహాసం చేస్తూ రసీదు నాకు అందించింది. విష్ యూ గుడ్ లక్ అని నా కరచాలనం చేస్తూ గుడ్ బై అని నాకు సెలవు ఇచ్చింది. నేను వీధిలోకి వచ్చేసరికి మీనన్ గుర్రబండి పిలిచి సామాన్ అందులో పెట్టించి నన్ను అందులో ఎక్కమన్నాడు. స్టేషన్కు వచ్చాం. మీనన్ టిక్కెట్ కొనిపెట్టాడు. రైలు ఎక్కించాడు. ఈ రైల్లో కూడా అన్ని పెట్టెల్లోనూ పరుపులు ఉన్న బల్లలే. నేను సామాను బల్ల కింద పెట్టి నా పక్క చుట్ట తీసి విప్పపోతుంటే మీనన్ నన్ను వారించి, అదేమిటి విప్పకు ఇప్పుడు అన్నాడు. మరెలా, రాత్రి చలి కదా, నా శాలువానే తీసుకోనా అన్నాను. అక్కర్లేదు, చూస్తూ ఉండు, నేను గారెడి చేసి నీకు తల కిందకు తలగడాలు కప్పుకోవడానికి 2 రగ్గులు తెప్పిస్తాను అన్నాడు. అతని మాటలు పూర్తి కాకుండానే రైల్వే పోర్టర్ ఒకతను తెల్లని చాకలి తెచ్చిన గలీబులు తొడిగిన 2 తలగడలు కప్పుకోవడానికి నా అంత బరువున్న 2 రగ్గులు తెచ్చి బల్ల మీద పెట్టాడు. మీనన్ వాడి చేతిలో ఒక షిల్లింగ్ పెట్టాడు. నేను వెర్రిమగం వేసుకొని చూస్తున్నాను. ఇవి తెచ్చిన నౌకరు వెళ్ళిపోయాడు. రైలులోకి జనం వస్తున్నారు. మీనన్ నన్ను చూసి నవ్వుతూ, ఈ దేశం రైల్వే కంపెనీ వాళ్ళు ప్రతిరోజు ప్రతి మనిషికి రాత్రిళ్ళు ఇవి అద్దెకిస్తారు. మనం దిగి వెళ్ళేటప్పుడు వాటిని రైల్లో విడిచిపెట్టి వెళితే వాళ్ళు తీసి జాగ్రత్త పెట్టుకుంటారు. ఎప్పటికప్పుడు వాటిని శుభ్రంగా ఉంచుతారు అన్నాడు. మరి అందరూ మనకి మళ్ళీ న్యాయంగా ఉండి ఇవి కొట్టేయకుండా ఉంటారన్న మాటేమిటి అని అన్నాను. అతను నవ్వుతూ, ఇది మన దేశం కాదు కదా, ఈ దేశంలో అలాంటి పని ఎప్పుడూ చేయడు. ఇలాంటి కక్కుర్తి పనులు ఇక్కడికి వచ్చిన మన వాళ్ళు చెయ్యరు అన్నాడు మీనా. నువ్వేమీ భయపడవద్దు. జనసమ్మర్ధం లేకపోతే నీవు సుఖంగా పడుకో, లేకపోతే ఈ రగ్గులు కప్పుకొని నీ చోటులో నువ్వు విశాలంగా కూర్చో. ఎంత రద్దీ అయినా బల్లకు 3 కంటే కూర్చోరు. ఇంతకంటే 4వ వాడు రాడు. సుఖంగా వెళ్ళు. నీవక్కడ క్షేమంగా చేరినట్లు తక్కిన ఏర్పాట్లన్నీ నీవు చేసుకోగలిగిన సంగతి నాకు సావకాశంగా ఉత్తరం రాయి. నేను వెడతాను మరింకా అన్నాడు. ఈ 2 రోజుల నుంచి అతడు నాకు చూపిన ఆదరము, నాకు చేసిన ఉపకారం తలుచుకుంటే నాకు కళ్ళనీళ్లు వచ్చాయి. ఈ దూరదేశంలో ముక్కు మొహం తెలియనివు నాకు ఇతనింత ఉపకారం, ఇంత అవ్యాజ్యమైన ఆదరము చూపించడం ఎంత గొప్ప, ఎంత విశాల హృదయము అనుకొని నమస్కారం చేస్తూ కొంచెం వణుకుతున్న కంఠంతో బయటకు వచ్చిన కన్నీటితో నా కృతజ్ఞత అతనికి ముక్తసరిగా 2 మాటలలో చెప్పగలిగాను. ఇంతలో రైలు కూత వేసింది. అతను నన్నొక్క మాట ఆలింగనం చేసుకుని, భయం లేదు తమ్ముడు, అన్నీ వాటంతట అవే సవ్యంగా జరుగుతాయి, బెంగ పెట్టుకోకు, హాయిగా ఉండు, పరమేశ్వరానుగ్రహం ఉంటుంది అని కరచాలనం చేసి గపుక్కున రైలు దిగాడు. అతను నాకు చెయ్యి ఊపుతుంటే రైలు కదిలింది. నిలబడ్డవాణ్ణి నా స్థానంలో చితికిలబడ్డాను. రైలులోనూ బయట ఉన్న జనం, వస్తువులు ఒక్క క్షణం ఏమీ కనబడలేదు. కళ్ళు తుడుచుకొని కూర్చున్నాను. నా ఎదుట బల్ల మీద ఉన్న 2 నాకేసి ఆర్ద్రతతో చూశారు. నువ్వు కొత్తగా వచ్చావా అన్నాడు. అందులో ఒకడు నోట మాట రాక తల ఊపాను. నీకేమీ భయం లేదులే, ఇక్కడ హాయిగా ఉంటుంది, పడుకొని సుఖంగా నిద్రపో అన్నాడు. థ్యాంక్ యూ అన్నాను. రైలు వేగంగా అందుకుంది. నా మనసు అంతకంటే వేగంగా స్వదేశానికి వెళ్ళింది. మీనని చెప్పినట్లు రైలు ఖాళీగా ఉన్నది కదా అని తలగడలు వేసుకొని రగ్గులు కప్పుకొని సుఖంగా పడుకున్నాను. ఒక్క క్షణం ఈ సూటు వగైరా మార్చాలా అనే సందేహం కలిగింది. రైలులో ఈ బాధంతా ఎందుకని అలాగే పడుకుంటే తీరిపోతుంది అనుకున్నాను. కాలి జోళ్ళు మేజోళ్ళు మటుకు తీస్తే గాని వీల్లేదనిపించింది. తలగడలు బహుమెత్తగా హాయిగా ఉన్నాయి. ఇంత మెత్తని తలగడలు నేనెక్కడా చూడలేదు. నిజం చెప్పాలంటే మా ఇంట్లో తలగడలు రాళ్ళులా ఉండేవి. ఇటిక బొంత తల కింద పెట్టి దానిపైన దుప్పటి కప్పితే మా ఇంట్లో తలగడాయే అనుకునేవాణ్ణి. ఈ దేశంలో దూది ఇంత మెత్తగా ఉంటుంది కాబోలు అనుకుంటూ కళ్ళు ముయ్యబోతుంటే ఇంతసేపు నాకేసే నిదానంగా చూస్తున్న ఎదర బల్ల మీద మనిషి చిరునవ్వుతో గుడ్ నైట్ సార్, సౌండ్ స్లీప్, ప్లెజెంట్ డ్రీమ్స్ అన్నాడు. నేను థ్యాంక్ యూ అని నవ్వి కళ్ళు మూసుకున్నాను. కళ్ళు మూయడము తడువుగా నిద్ర పట్టింది కాబోలు.
నాకేమీ తెలియలేదు ఇంకా. కొంచెం మెలకు వస్తున్నట్లు ఉండగా రైలులో సంచలనం బయలుదేరింది. రైలు ఆగినట్లు తెలుసుకున్నాను. నాకెదురుగా ఉన్న సోదరులు మాయమయ్యారు. ఎక్కడ దిగాలో తెలియలేదు. సామానేమైనా కూడా మాయమైందేమోనని అనుమానంతో అడుగున చూశాను. బల్ల కింద సామానులు అలాగే మైమరిచి నిద్రపోతున్నాయి. రైలు ఆగింది. అందరూ దిగిపోతున్నారు. ఇదేనా ఎండెంబరో అని ఒక ఆసామిని అడిగాను. అవును అన్నాడు. మీనని చెప్పినట్టు రగ్గులు మడిచేసి తలగడలు మీద పెట్టి సామానుతో సహా దిగాను. ఇప్పుడేం చేయడమా అని ఆలోచిస్తుండగా ఒక రైలు బంట్రోతు వచ్చి నవ్వుతూ మార్నింగ్ సార్ అన్నాడు. తన నెత్తి మీద టోపీ ముట్టుకొని హార్డ్ సౌండ్ స్లీప్ సార్ హార్డ్ సౌండ్ స్లీప్ సార్, బాగా నిద్ర పట్టిందా అండి? వేర్ ఆర్ యూ గోయింగ్ సార్? కెస్ ఐ హెల్ప్ యూ సార్. తమరు ఎక్కడికి వెళ్తారు? నేను చేయగలిగినది ఏమైనా ఉన్నదా అన్నాడు వినయంతో. వాడి వినయ విధేయతలు చూస్తే నాకు ఎంతో ముచ్చట వేసింది. నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఊళ్ళోకి వెళ్ళి గది ఏదైనా చూసుకునే వరకు ఏమి చేయడమా అని ఆలోచిస్తున్నాను. ఈ స్టేషన్లోనే గదులుంటాయండి. ఈ సామాను అందులో పెడతాను. మీరు సావకాశంగా పలహారం అది చేసి ఊళ్ళోకి వెళ్ళవచ్చును. సామాను ఇక్కడ జాగ్రత్తగా ఉంటుంది. అవసరమైతే 1-2 రోజులు ఆ గదిలోనే కొద్దిపాటి అద్దె ఇచ్చి ఉండవచ్చును అన్నాను. బ్రతుకు జీవుడా అనుకొని థ్యాంక్ యూ అన్నాను. వాడు నా సామాను సహితముగా నన్ను గదిలోకి తీసుకువెళ్ళి సామాను అక్కడ పెట్టి పక్కనున్న చిన్న గది మరొకటి చూపించి అందులో మీరు కాలకృత్యాలు తీర్చుకోవచ్చును. అక్కడ గోడనున్న బొత్తాము లాంటిది నొక్కితే మనిషి వచ్చి మీకు పలహారము వగైరా తెచ్చి పెడతాడు అని నాకో సలాం పెట్టి నెమ్మదిగా గది తలుపు తన వెనకాల మూసుకొని బయటకు వెళ్ళిపోయాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది. సరే, ఏకంగా వెళ్ళేటప్పుడు ఏదైనా ఇవ్వచ్చుననుకున్నాను. నేను కోటు వగైరా దుస్తులు తీసివేసి కాలకృత్యాలు తీర్చుకొని 1 అరగంటలో మళ్ళీ డ్రెస్ వేసుకొని వాడు చెప్పిన బొత్తాము నొక్కాను. 1/2 నిమిషంలో భూమిలో నుంచి వచ్చినట్లు ఒక మనిషి ఎదురుగా వచ్చి నిలవచుని గుడ్ మార్నింగ్ సార్ అని తమకేమి కావాలి అని ఎంతో భయభక్తులతో అడిగాడు. నాకు పలహారము టీ తెచ్చి పెట్టమన్నాను. ఈ 4-5 రోజులును ఈ పద్ధతులన్నీ బాగా అలవాటైనాయి. క్షణంలో తీసుకువస్తానండి అని అతను బయటకు వెళ్ళి అన్నట్టుగానే మరుక్షణంలో అన్నీ తీసుకువచ్చి బల్ల మీద అమర్చి మళ్ళీ ఏమైనా కావలిస్తే ఆ బొత్తాం నొక్కండి అని చెప్పి తలుపు మూసుకొని వెళ్ళిపోయాడు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.